లిక్కర్ కుంభకోణంలో నిజాలు అన్నటువంటిది నిదానంగా బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి చెప్పాడు, చైతన్య అనేటటువంటి వ్యక్తి చెప్పాడు. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టరు, అట్లాగే ఆ, ఏదైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవాడు రాజకేశిరెడ్డి. ఆ డబ్బులు వీళ్ళు వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి డబ్బులు తెచ్చేవాళ్ళు, అవన్నీ జగన్కి పంపించేవాళ్ళు అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి వాళ్ళిద్దరూ మాకేం సంబంధం, మేమెప్పుడు వెళ్ళాము, లేకపోతే మేమెప్పుడు డబ్బులు తెచ్చాం అన్నటువంటిది వాళ్ళిద్దరూ అడ్డం తిరిగారు. అలాగే గోవిందప్ప నా వ్యాపారాలు నాది, నేనెందుకు డబ్బులు కలెక్ట్ చేస్తాను పొమ్మన్నాడు. అట్లాగే ఇప్పుడు రాజకేశిరెడ్డిని వీళ్ళ నలుగురిని నిన్న మరోసారి విచారణకి తీసుకున్నారు. నలుగురిని ఎదురు బోదురు కూర్చోబెట్టి విడివిడిగా దాంట్లో డబ్బులు ఎక్కడి అంటే, అసలు నేను ఇచ్చానని ఎవరు చెప్పారు మీకు అంటే, మీరే ఇంతకుముందు చెప్పారు కదంటే, నేను అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో మీరు రాసిందే తప్పని నేను చెప్పాను, మీరు రాసుకుని సంతకాలు పెట్టుకుని నేను చెప్పానని చెప్తే ఎట్లా కుదురుతుంది అని అడ్డం తిరిగాడు. అతను అడ్డం తిరగడం కాదు, తను ఆ రోజునే కోర్టులో జడ్జి ఎదురుగుండానే చెప్పారు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో దాన్ని నేను విభేదిస్తున్నాను, వాళ్ళు ఏదో రాసుకున్నారు తప్పించి నేనేం మాట్లాడలేదు, ఈవెన్ సంతకం కూడా పెట్టలేదు అన్నటువంటి పాయింట్. కాబట్టి ఇప్పుడు జగన్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అంటే, వీళ్ళని ఈ 2-3 రోజులు ఇట్లాగ వేధిస్తూ ఉంటే జైలు, లేకపోతే ఈ రిమాండ్ ఇవన్నిటితో విరక్తి పుట్టేసి మీరు ఏం చెప్పమంటే అది చెప్తాం, మీరు ఏది రాస్తే దాని మీద సంతకం పెడతాం అనేటటువంటి స్టేజ్కి వెక్సేషన్ తెచ్చి అప్పుడు జగన్కే మేము ఈ డబ్బులు ఇచ్చామని రాయించాలన్నటువంటి ప్రయత్నం. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.